వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కొడవలూరు మండలంలోని టపాతోపూర్ రైల్వే గేట్ వద్ద రాష్ట్ర హిజ్రాల నాయకుడు హాసినిని హత్య చేసింది ఈ ప్రాంతంలోనే. ప్రస్తుతం మనము విజువల్స్ రూపంలో మన కెమెరా జర్నలిస్టు ప్రదీప్ చూపిస్తున్న దృశ్యాలు అయితే మీరు చూడండి. అయితే ప్రధానంగా ఇక్కడే హాసినిని అతి కిరాతకంగా హత్య చేశారు. అయితే ఆమె ఒక కార్యక్రమానికి, దేవునికి సంబంధించిన పార్లపల్లిలో ఒక గుడి కార్యక్రమానికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఇక్కడే 2 కార్లను అడ్డం పెట్టారు. ఈ ప్రాంతంలోనే 2 కార్లను ఒకేసారిగా అడ్డం పెట్టేసి ఆమె ఇటు నుంచి వస్తూ ఉంది. ఇటు నుంచి వచ్చేటప్పుడు ఈమె కార్లని ఇక్కడే ఆపేశారు. ఆపేసిన వెంటనే ఇక్కడ ఈ ప్రాంతంలో 2 కార్లు ఆపి ఉన్నారు. ఆ కార్లలో నుంచి దిగి ఆమెని అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడంతా కొంత రక్తం మరకలు కూడా ఉన్న దృశ్యాలు కూడా చూస్తున్నాము. ఇప్పుడు అంటే స్పాట్ ఇక్కడే జరిగింది. ఇక్కడే ఆమెని అతి కిరాతకంగా నరకడం జరిగింది. చూస్తున్నాము గోడ మీద రక్తము. అదే విధంగా ఇది అంటే పార్లపల్లి నుంచి ఆమె చూస్తున్నాము గోడల మీద కూడా రక్తము చిందింది. సుమారు ఒక 6 మంది ఆమెను కిరాతకంగా చంపిన దృశ్యాలు అయితే చేశారు. ఆమె అప్పటికీ వాళ్ళ నుంచి తప్పించుకొని రంధ్రం గుండా వెళ్ళే ప్రయత్నం కూడా చూసింది. అయితే ఆమెని లాగి తీసుకుని వచ్చి ఇక్కడ అతి కిరాతకంగా చంపడం జరిగింది. అయితే ముందుగానే వాళ్ళు పసిగట్టారు. ఈ ప్రాంతంలో అంటే పార్లపల్లి ఒక ఆలయంలో పూజ ఉంది. ఆ పూజ కార్యక్రమం అయిన వెంటనే ఆమె తిరిగి వస్తుందని కూడా భావించిన తర్వాత ఆమె కాపుగాచి ఉన్నారు. కాపుగాచి కరెక్ట్ ఇక్కడ 10 గంటలకు వచ్చిన వెంటనే ఆమెని ఇక్కడ అడ్డగించడం చూస్తున్నాము. బ్రిడ్జి సమీపంలో ఉన్నాము. అయితే ఇక్కడే ఆమెని అతి కిరాతకంగా హత్య చేసిన ప్లేస్ అయితే చూస్తున్నాము. అయితే వెడవలూరు మండలము పార్లపల్లి గ్రామం అట్నే ఇటు నుంచే రావాలి ఆమె. ఇక్కడి నుంచి ఇటు వచ్చిన వెంటనే ఇక్కడ 2 కార్లు అడ్డంగా పెట్టేసి ఒక్కసారిగా ఒక కారులో నుంచి ఒక 5-6 మంది దిగి కత్తులతో నరికిన సందర్భాలు ఆ రోజు జరిగింది. అంటే ఒక వాహనం వస్తే ఇంకొక వాహనం పోవడానికి వీల్లేని పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒక లారీ వస్తుంటే ఇంకా అటు వెళ్లే వాహనాలు నిలబడిపోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా హాసిని ఇటు నుంచి కారులో వచ్చే సమయంలో ఆ బ్రిడ్జి లోపల 2 కార్లు నిలిపివేసి ఆమె కారు ఇక్కడికి వచ్చిన వెంటనే ఆపేసి ఒక్కసారిగా కారులో నుంచి సుమారు ఒక 6 నుంచి 10 మంది ఒకేసారి గండ్రగొడ్డేళ్లు, అదేవిధంగా వేట కొడవళ్లతో అతి కిరాతకంగా హత్య చేసిన ప్లేసు. ఆమె ఇక్కడే కుప్పకూలి పడిపోవడం జరిగింది. వాళ్ళ నుంచి తప్పించుకునేందుకు ఆమె ఈ రంధ్రం గుండా వెళ్లే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వాళ్ళు లాగి ఇక్కడ హత్య చేసింది. మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ నెంబర్ ప్లేటుకు సంబంధించిన పైన కవర్ కూడా పడి ఉన్న దృశ్యం మనమైతే చూస్తున్నాము. అంటే స్పాట్లో ఆ కారుకి ఉన్న నెంబర్ కూడా ఇచ్చేయడము. అదేవిధంగా ఇక్కడే ఆమెకి అతి కిరాతకముగా వేట కొడవళ్లతో, కత్తులతో, రాడ్లతో చంపారు. రక్తపు మరకలు కూడా గోడ మీద కనిపిస్తున్నాయి. చూడండి, హాసినిని అతి కిరాతకంగా ఆ చీకటిలో అతి కిరాతకంగా చంపారు. ప్రస్తుతం మనము ఇక్కడ రక్తపు మరకలు సైతము చూస్తున్నాము. అయితే మొత్తం మీద 6 నుంచి 10 మంది ఈ కిరాతకానికి వడగట్టినట్లు అయితే తెలుస్తుంది. అయితే నెల్లూరు నగరానికి చెందిన ఒక రౌడీ షీటరు, అతనికి రాజకీయ పలుకుబడి ఉంది. అతనితో పాటు 6 మంది ఒక పథకం ప్రకారము 2 కార్లలో వచ్చి అంటే హాసిని పార్లపల్లికి వెళ్తుంది. మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఆమెని కాచి హత్య చేయాలని ఒక కుట్ర పన్ని ఇక్కడ హత్య చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఒక వాహనం వస్తే ఇంకొక వాహనం వెళ్ళడము కొద్దిగా కష్టము. అందుకోసం వాళ్ళు ఏంటంటే హంతకులు ముందుగానే ఈ ప్రాంతంలో 2 కార్లను అడ్డం పెట్టేయడం జరిగింది. అప్పుడు హాసిని కారు ఆపిన వెంటనే ఇచ్చేయడం జరిగింది. అయితే ప్రధానంగా హాసినిని హత్య చేసిన వాళ్ళలో శ్రీకాకుళం చెందిన ఒక వ్యక్తి. అతను కొంతకాలం కిందట ఆయన ఇక్కడికి ఒక బేల్దార్ మేస్త్రిగా రావడం, బిల్డర్గా మారడం, ఆ తర్వాత ఆయన
ఒక రౌడీ షీటర్ కూడా మారడం జరిగింది. రాజకీయ నాయకులతో తిరుగుతూ కొన్ని మధ్యస్థాలు సెటిల్మెంట్లు చేయడము, అదేవిధంగా హిజ్రాలతో కూడా సంబంధం ఉంది. అయితే ప్రధానంగా ఏంటంటే ఆ రౌడీ షీటర్కి హాసిని కొంత నగదు ఇచ్చిందని, అది తిరిగి ఇవ్వాల్సి వస్తుందనే కుట్రతోనే ఆమెను హత్య చేశారని కూడా మనకు పోలీసు విచారణలు అయితే తెలుస్తుంది. ఇప్పటికే ఈ పాటికే 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రేపో ఎల్లుండో అసలు ఈ హత్య మిస్టరీ పూర్తిగా వీడే పరిస్థితి అయితే ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.